హాయ్, ఐఎమ్ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఎక్కువగా లేడీస్ ఏం అడుగుతుంటారంటే, డాక్టర్ గారు మాకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని ఉంది, బట్ కంపల్సరీ మగవాళ్ళలాగా గుండు గీస్తారా, లేదంటే ప్రాసెస్ ఏమే ఉంటుందా, లేదంటే ఏమైనా తేడా ఉంటుందా అనేది అడుగుతూ ఉంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నిజంగా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది, కాకపోతే ఒక్క చోట డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏంటంటే, మేల్ క్లయింట్స్కి అయితే మనము బ్యాక్ సైడ్ అంతా కూడా ట్రిమ్ చేస్తాము, అంటే కంప్లీట్ గా గుండు తీస్తాము, ప్లస్ ముందు కూడా గుండు తీయాల్సింది, అంటే కంప్లీట్ ట్రిమ్ చేస్తాము. సో లేడీస్ కి అట్లా ట్రిమ్ చేయడం కష్టం అంటే మాకేం కష్టం కాదు, బట్ పాపం చాలా చేసుకోరు, ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, సో చేసుకోరు కాబట్టి. ప్లస్ అవసరం కూడా లేదు ట్రాన్స్ప్లాంటేషన్లో లేడీస్కి కంప్లీట్గా గుండు తీయడము, కంప్లీట్ ట్రిమ్ అనేది లేదు కాబట్టి ఈ ఒక్క పార్ట్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా లేడీస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రూట్స్ని తీసుకోవాలి మనము, అంటే గ్రాఫ్ట్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఆ గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలాంటి గుండు తీయకుండా ఈ ఫుల్ హెయిర్ ఉంటుంది కదా, ఈ ఫుల్ హెయిర్ని సగం హెయిర్ ముందుకు తీస్తాము, ఇంకా సగం హెయిర్ మధ్యలో కొంచెం ఈ మిడిల్ పార్ట్లో కొంచెం పార్టిషన్ ఉంటుంది కదా, ఆ పార్టిషన్లో కొంచెం ఇంతవరకు హెయిర్ని కొంచెం ట్రిమ్ చేసుకొని అక్కడి నుంచి రూట్స్ని తీసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ ఫాలికల్ కూడా లేడీస్కి అవసరం ఉండదు, జనరల్గా మేల్కి కావాల్సినంత. సో అటు ముందు కొంచెం తీసుకొని వెనకాల పార్టిషన్ వదిలేసి మధ్యలో కొంచెం ట్రిమ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ట్రిమ్ చేసినాక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే ముందు పార్టిషన్ కొంచెం హెయిర్ ఉంచామో అది మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి నిజంగా అక్కడ ఏం చేసామో కూడా తెలీదు, కవర్ అయిపోతుంది. ఇది ఒకటే ఒక సింపుల్ ప్రాసెస్, మనకి మేల్ నుంచి డిఫరెంట్ తేడా ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనము ఎక్కడ కూడా గుండు అనేది తీయము. సో యాజ్ ఇట్ ఈస్గా హెయిర్ ఉంచేసి, ఈవెన్ దో ఇంప్లాంటేషన్ అప్పుడు కూడా గుండు తీయకుండా మనము చక్కగా మధ్యలో ఇంప్లాంటేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.